శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అతను ఒక సామాజిక సేవకుడు, పేదల పాలిట పెన్నిది షేక్ షాజహాన్. కాకినాడలో అంజు కంటి హాస్పిటల్లో ఆధునిక లేజిక్ మిషన్ ప్రారంభించిన ఎంపీ సానా సతీష్ బాబు. ఈడీ విచారణకు హాజరైన రాణా. ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు. సింధూర్ మొక్కలు నాటిన ప్రధాని. శ్రావణ మాసం 3వ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. శ్రావణ మాసం 3వ సోమవారం సందర్భంగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వేద మంత్రాలతో నిర్వహించారు. ఉదయాన్నే భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం, క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకోగా రాజన్నకు ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు భక్తులు గంటల తరబడి కోడెమొక్కు క్యూలైన్లో నిరీక్షించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులు నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. ఇక పరివారం దేవాలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు స్వామివారి కళ్యాణ పూజకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లింగార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. జనం లేదని అంటారు అయ్యారు. ఒకసారిగా అమ్మ ఆడవాళ్ళు స్నానం సమర్పయామి. ఢిల్లీలోని బాబా కరక్ సింగ్ మార్గ్ పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన టైప్ 7 బహుళ అంతస్తుల భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ సింధూర్ మొక్కను ప్రధాని నాటారు. ఆ తర్వాత భవన నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన కూలీలతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో యూరియా కోసం రైతులు కష్టాలు తప్పటం లేదు. వేకువజాము నుండే యూరియా కోసం బారులు తీరుతున్నారు రైతులు. ఓవైపు వర్షాలు సమృద్ధిగా పడక, మరోవైపు యూరియా దొరక్క నానా కష్టాలు పడుతున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి రైతులకు యూరియా అందుబాటులోకి తేవాలని వారు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వ్యవసాయ ప్రాథమిక సంఘం వద్ద వరుస సెలవులు కావడంతో గత 4 రోజుల నుండి యూరియా రాలేదనే రోజు యూరియా వస్తుందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం నుండే బారులు తీరారు. సొసైటీకి 240
సొసైటీకి 240 బస్తాలు రాగా రైతు ఒక్కొక్కటికి 3 బస్తాల చొప్పున రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు. దీంతో చాలా మంది రైతులకు యూరియా బస్తాలు దొరకకపోవడంతో వెనుదిరిగారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు యూరియా అందుబాటులోకి తేవాలని వారు కోరుతున్నారు. సీఎల్పీగా ఉన్న తాను సీఎం పదవిని ఆశించానన్న భట్టి డిప్యూటీ సీఎం పదవితో సంతోషంగా ఉన్నానని వెల్లడించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చింది నిజమేనన్న భట్టి తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించిన మాట కూడా నిజమేనని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ లీడర్గా ఉన్న తాను సీఎం పదవిని ఆశించానని చెప్పారు. కానీ పార్టీ హైకమాండ్ తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిందని ఈ పదవితో తాను ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నానని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట కూడా వాస్తవమేనని భట్టి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని, కాంగ్రెస్ దరిదాపుల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్లు రాలేవని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత లేదనే వార్తలపై ఆయన స్పందిస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేణుకావు చౌదరులతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఎలా కట్టాలో ఏపీ ప్రభుత్వానికి తెలిస్తే ఆ ప్రాజెక్టును ఎలా ఆపాలో తమకు తెలుసని భట్టి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదికను అసెంబ్లీలో పెడతామని, అవినీతికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అసెంబ్లీ నిర్ణయిస్తుందని చెప్పారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు ధీటుగా ప్రపంచ స్థాయి కంటి శస్త్రచికిత్స సాంకేతిక పరిజ్ఞానాన్ని కాకినాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అన్నారు. కాకినాడ గైగోలుపాడులో గల అంజు కంటి హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక లేజిక్ మిషన్ను కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి వెంకటేశ్వరరావులతో కలిసి ఆయన ప్రారంభించారు. కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ తేజ కంటి చూపు కొరకు అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదవారికి మందులందిస్తూ ఆపరేషన్లు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి కంటి వైద్యాన్ని అందుబాటులోకి డాక్టర్ తేజ తీసుకురావటం మనకు గర్వకారణమని తెలిపారు. అంజు కంటి హాస్పిటల్ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ తేజ మాట్లాడుతూ కంటి లోపాలున్న వ్యక్తులకు కళ్ళజోడు లేదా కాంటాక్ట్ లెన్స్ అవసరం లేకుండా ప్రపంచాన్ని చూసేందుకు లేజిక్ ఒక ఆధునిక మరియు సురక్షితమైన శస్త్రచికిత్స అని, లేజిక్ శస్త్రచికిత్సలో అత్యాధునిక లేజర్ సాంకేతికను ఉపయోగించి కార్నియా ఆకారాన్ని ఖచ్చితత్వంతో మార్చి కంటి చూపు యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ శస్త్రచికిత్స టచ్, నో పెయిన్, నో బ్లడ్, నో హాస్పిటలైజేషన్ మరియు త్వరితగతిన కోలుకోవటంలో రోగులకు సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజు కంటి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్లపూడి దేవి, ప్రొఫెసర్ డాక్టర్ వి మురళీకృష్ణ, డాక్టర్ వై సుధాకర్, డాక్టర్ సత్య శ్రీనివాస్, డాక్టర్ హిమజ, డాక్టర్ నజీన్, డాక్టర్ అంజని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హరినాథ్ బాబు పాల్గొన్నారు. అంజు ఐ కేర్ లేజర్ అండ్ రోబోటిక్ సెంటర్ ఇన్విటేషన్ చూసి అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటాను. లోపల ఈరోజు చేసిన మిషన్ ఇనాగరేషన్ ఏదైతే చేశారో లేజర్ మిషన్స్లో కళ్ళజోడు లేకుండా చేసే వాటిల్లో 21 to 31 years డిఫరెంట్ ప్రొఫెషనల్ పీపుల్, స్పోర్ట్స్ పర్సన్స్ అవనివ్వండి, ఆక్యుపేషనల్గా కానీ కళ్ళజోడుతో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి, ప్లస్ పవర్ ఉన్న వాళ్ళకి, ప్రతి -1 నుంచి 5 వరకు లేకపోతే 10 వరకు కాకినాడలో అంజు ఐ కేర్ ప్రారంభిస్తానికి చేసిన ఎంపీ గారికి, అదేవిధంగా డాక్టర్లందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు కాకినాడకి అనేకటువంటి వైద్య పరికరాలను తీసుకొచ్చి కాకినాడను కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీ లెవెల్లో కాకినాడలో వైద్యం తీసుకురావడానికి, వైద్య పరీక్షలే కాకుండా అత్యంత ఆధునికరమైనటువంటి వైద్యం వాళ్ళ కంటికి చేసే ఏర్పాట్లు చేసిన డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మంచి పేరు తెచ్చుకోవాలా, అట్లాగే
అన్ని శ్రేణుల వారు కూడా ఈ హాస్పిటల్కి రావాలి అనేటువంటి ఆలోచన ద్వారా వారిలో కలిగించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్ని కోరుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలా. డాక్టర్లు కూడా యువ డాక్టర్లు ఎల్వి ప్రసాద్ దగ్గర నుంచి అలాగే ఇంకో డాక్టర్ గారు రెగ్యులర్గా టీవీలో తనకు తెలిసిన వైద్యాన్ని 10 మందికి తెలియజేస్తున్న డాక్టర్ గారు వీరందరి పరిరక్షణలో మంచి ఇన్స్టిట్యూషన్గా అభివృద్ధి చెందాలి, ప్రజలు కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మొదటగా డాక్టర్ గారికి, మేడం గారికి, వీళ్ళ ఆలోచనకి ఇటువంటి మోడర్నైజేషన్ మిషన్స్ తీసుకొచ్చి కాకినాడలో చేపట్టాలన్న ఆలోచనకి ధన్యవాదాలు. కాకినాడ ప్రజల తరఫున మేము ఇటువంటిది హైదరాబాద్లోనే అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఎక్కడి నుంచో వచ్చి పేషెంట్స్ ఇక్కడ చేయించుకున్నారంటే కాకినాడలో కూడా బయట నుంచి వచ్చి పేషెంట్లు ఎవరు ఆఫ్రికా నుంచి వచ్చి చేయించుకున్నారని చెప్పారు. ఇది వెరీ శుభ పరిమాణం. ఇటువంటి కొత్త ఆలోచనలతో ఉన్న డాక్టర్స్ ఉంటుంటే కాకినాడ ఇంకా మనం డెవలప్ చేసుకోగలం. ఇంకా ఆశ్చర్యకరమైన ఒక డాక్టర్ గారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారన్నారు. మనం కాకినాడ నుంచి అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేవాళ్ళని చూసాం. ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తానికి మనం చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. ఇటువంటి అవకాశాలు మనకు వచ్చినందుకు గాను. ఈ డాక్టర్ గారి గురించి, తేజ గారి గురించి చెప్పాలంటే ఈయన ఫ్రీ సర్వీస్ ఎక్కువ చేస్తారు, కమర్షియల్ తక్కువ చేస్తారు. అని చేత ఇటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీ పత్రికాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. సినీ నటుడు దగ్గుపాటి రానా ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఈడీ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కేసులో ఈడీ ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ను విచారించింది. ఇక ఈ యాప్ల నుంచి ఎంత పారితోషికం తీసుకున్నారనే దానిపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో పలు అంశాలపై తనిఖీలు కొనసాగాయి. పాత నేరస్తులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారని ఆరా తీశారు. ఇక సరైన ధృవపత్రాలు లేని 94 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 35 వాహనాలు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు స్థానిక ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు జరుగుతున్న తీరును వివరించి సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే స్పందించి నేరం జరిగిన గంటలోపు 1930 నెంబర్కు ఫోన్ చేయడం ద్వారా తస్కరించబడిన సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి పొందవచ్చని తెలిపారు. మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేయటం, అమ్మకం, వినియోగించడం చట్ట ప్రకారం నేరమని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాకుండా వాటి వలన కలిగే దుష్పరిణామాలపై స్థానికులకు అవగాహన కల్పించినట్టుగా చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని ఏసీపీ వెంకటస్వామి హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 ద్వారా లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని వారు సూచించారు. డ్రగ్ రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడతామని ఏసీపీ వెంకటస్వామితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు అధికారులంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు. సే నో టు డ్రగ్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటస్వామి, చొప్పదండి సిఐ, పలువురు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటిని వాడడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ సైబర్ ఫ్రాడ్ ఏది అయినా కానీ ముందు దాన్ని ప్రివెంటివ్ చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అది ఏదైనా అన్నోన్ ఇది వెబ్సైట్ నుండి లింక్ కానీ లేకుంటే వాట్సాప్ కానీ ఇటువంటివి వచ్చినప్పుడు వాటిని వెరిఫై చేసుకోకుండా మన డీటెయిల్స్ ఎవరికి కానీ ఇవ్వకుండా అవేర్నెస్ కల్పించడమే దీనికి, అవేర్నెస్ కలిగి ఉండడమే దీనికి ఇది ప్రివెంటివ్ మెజర్ మెయిన్. పర్టికులర్గా ఈ గాంజా రిలేటెడ్ ఇష్యూకి వచ్చేసి దీని మీద టాస్క్ ఫోర్స్ ప్లస్ ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలలో కూడా స్పెషల్ టీమ్స్ ఉన్నాయి. ఇది ట్రాన్స్పోర్ట్ వీళ్ళనే కాకుండా కన్జ్యూమర్స్ మీద కూడా ఇప్పుడు దృష్టి సారించడం జరిగింది. ఎక్కడెక్కడైతే కొన్ని ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ మీద అబ్జర్వేషన్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, లేకుంటే ఇది గాంజా లాంటి అవి దొరికినప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది.
అతను ఒక సామాజిక సేవకుడు. పేదల పాలిట పెన్నిదిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకారపేటకు చెందిన మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ మసీదుల ముతవల్లి పీలేరు నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గాల్లో షేక్ షాజహాన్ అంటే సుపరిచితుడు. తన సొంత భూములు అమ్మి పేదవారికి సాయం చేసే గుణమున్న వ్యక్తిత్వం గల మనిషిగా 2 నియోజకవర్గాల్లో రాజకీయంగా ప్రజలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ రాష్ట్ర సచివాలయంలో తన మంచితనంతో పేదవారికి పనులు చేసి పెట్టే తత్వం తనది. కులమతాలకు అతీతంగా హిందూ కుటుంబంలోనే పేదవారికి పెళ్లిళ్లలో తాలిబొట్టు, బట్టలు, మెట్టెలు, ముస్లిం కుటుంబాల్లోని పేదవారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంటారు షాజహాన్. గత 20 సంవత్సరాలుగా ముస్లిం బిడ్డలకు బకారాపేటలోని ఉచిత కత్నా ఒడుగుల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించి నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంటారు. కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు, సమస్యలు ఎదురైనప్పుడు తన జోక్యం చేసుకొని వారిని ఐకమత్యంగా ఉండేలా, అర్థం చేసుకునేలా వారికి సర్ది చెప్పి వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలా చూస్తుంటాడు. పీలేరు మండలంలో జర్నలిస్టులకు జన్మదినోత్సవాలు తానే స్వయంగా నిర్వహిస్తుంటారు. జర్నలిస్టులంటే ఎనలేని గౌరవమని అంటారు. రాత్రనక, పగలనక, ఎండనక, వాననక తన జీవితాలను త్యాగం చేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలే పరమావధిగా భావిస్తున్న జర్నలిస్టులంటే ప్రత్యేక అభిమానం, గౌరవమని అంటారు షాజహాన్. ఎంతోమంది పాత, కొత్త రాజకీయ నాయకులకు షేక్ షాజహాన్ మంచి సుపరిచితులు. ఆయన చేస్తున్న సామాజిక సేవలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయనటంలో సందేహం లేదని పలువురు ఆయనను గుర్తించి ప్రశంసలు కురిపిస్తుంటారు. ఆయన సేవలకు సలాం అంటారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అతను ఒక సామాజిక సేవకుడు, పేదల పాలిట పెన్నిది షేక్ షాజహాన్. కాకినాడలో అంజు కంటి హాస్పిటల్లో ఆధునిక లేజిక్ మిషన్ ప్రారంభించిన ఎంపీ సానా సతీష్ బాబు. ఈడీ విచారణకు హాజరైన రాణా. ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు. సింధూర్ మొక్కలు నాటిన ప్రధాని. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.